నమస్కారం. నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు నా దగ్గరికి చల్లపల్లి స్వరూపరాణి గారి కవిత్వం అల్లిక వచ్చింది. అల్లిక టైటిల్ చూసినప్పుడు ఒకంత ఆశ్చర్యపోయాను. అల్లికలో ఎలాంటి అనుభూతులు, ఎలాంటి అనుభవాలు, ఎలాంటి అంశాలు అక్షరాల్లో అల్లబడ్డాయో అర్థం కాలేదు. కానీ చదవటానికి ముందుకు వెళ్తూ పేజీ పేజీ తిప్పుతున్నప్పుడు ఒక బుద్ధిస్టు, ఒక అంబేద్కర్ వారసురాలనండి, ఒక అంబేద్కర్ని అనుసరించేటటువంటి ఒక ఫిలాసఫర్, తాత్వికవేత్తనే అంటాను నేను. ఎందుకనంటే అనేక అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నటువంటి రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి. ఆ కోణంలో చూసినప్పుడు అనేక అంశాలు ఈ కవిత్వంలో మనకి చాలా స్పష్టంగా కనపడతాయి. సమాజాన్ని అధ్యయనం చేశారు, వ్యక్తులను అధ్యయనం చేశారు, అనేక సమస్యల్ని అధ్యయనం చేశారు, వాటికి పరిష్కారం చూపించారు, వ్యక్తిగత అనుభూతులను కూడా సామాజిక జాగృత దిశలో రాశారు. ఇక్కడ ఏ కవిత్వానికి ఆ కవిత్వాన్ని నేను ప్రత్యేకించి విశ్లేషించి చెప్పటం లేదు. ఎందుకంటే అల్లిక మొత్తం చదవాలి, ఎవరికి వాళ్ళే చదవాలి. అల్లికలో దాగి ఉన్నటువంటి అంతర్లీన రహస్యాలను తెలుసుకోవాలి, వాటిని గుండెకు పేర్చి జాగృత జల్లి అల్లాలి. ఇది తప్పనిసరిది. సరే, అల్లిక మీద నాకు గుంటూరు లక్ష్మీ నరసింహయ్య గారు రాసినటువంటి పీఠిక నచ్చింది. సరే, మిగతా మిత్రుల పీఠికల లోతుకి కానీ వాటి పేర్లు చదివాను. నరేష్ కుమార్ షూపి గారు, యాకోబ్ కవి. సరే, వాళ్ళ పీఠికలకి నేను నిర్వచనం చెప్పేవాడిని కాదు.